వంకాయ చూడండి ఎంత బాగుందో. సో ఈరోజు మనం ఈ వంకాయలతో చేసుకుని ఒక రెసిపీ చూద్దామండి, ఎలా చేయాలి. ఒక మంచి రెసిపీ, ఎప్పుడు చేసే రెసిపీ కాకుండా ఒక డిఫరెంట్ రెసిపీ చేద్దాం ఇవాళ మనం. సో ఈరోజు మనం ఈ వంకాయలన్నీ కోసేద్దాం. చూసారా ఎంత బాగుందో, ఇవ్వండి. ఈ కాయ చూడండి, చాలా బాగా కాస్తుంది ఈ వంకాయ మట్టికి. ఇత్తనం అసలు ఎక్సలెంట్ ఇత్తనం అనమాట ఇది. నాకు టేస్ట్ కూడా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. వండుతుంటే అసలు మెత్తగా వెన్నపూసలాగా అయిపోతుంది మనకి ఈ వంకాయ అయితే మట్టికి, అంత బాగుంటుంది అనమాట. సో దీంతో చేద్దాం. మా రెస్టారెంట్ స్టైల్లో వంకాయ సాసేజ్ ఎట్లా చేయాలి, బ్రింజాల్ సాసేజ్, మన ఎగ్ ప్లాంట్ సాసేజ్, రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు మనం ఏదైనా సరే. సో వంకాయని మనం సాసేస్తే ఈ విధంగా తయారు చేద్దాం, ఈరోజు చూసేద్దాం. సో నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు నా కొత్త వీడియోలు వస్తూ ఉంటాయి. అలాగే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తాను. సో ఖాళీ ఊరినే వీడియోస్ చూసేసి మీరు వెళ్ళిపోతే కాదండి, మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తే నా మంచి మంచి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. నాకు కూడా మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. సో మంచి వీడియో రాగానే మీకు కూడా ఒక రిమైండర్ వస్తుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో. సో ఈరోజు మనం వంకాయ సాసేజ్ చేయడానికి ఏమేమి కావాలో చూద్దామండి. ఈరోజు మనకి వంకాయ సాసేజ్ కావాల్సినవి అండి ఇవన్నీ. సో ఏం కావాలంటే మనకి మంచిగా ఫ్రెష్గా కోసుకున్న వంకాయలు అండి ఇవి. అలాగే కొంచెం కొత్తిమీర మన గార్డెన్లోంచి. తర్వాత మనకి ఇది కొత్తిమీర కట్ చేసి పెట్టాను కొంచెం, మళ్ళీ కూడా ఇది కూడా ముక్కల కింద. తర్వాత మనకి స్ప్రింగ్ ఆనియన్ అండి ఇది, అంటే మనకి ఉల్లికాయలు అంటాం కదా, స్ప్రింగ్ ఆనియన్ ఇది. స్ప్రింగ్ ఆనియన్ కూడా ఒక కప్పు తీసుకున్నాను. అలాగే కొన్ని గార్లిక్ అండి, తొక్కవచ్చుకున్న గార్లిక్ అనమాట, ఎల్లుల్లిపాయలు. అలాగే కొంచెం నువ్వులు, తెల్ల నువ్వులని కొంచెం లైట్గా క్రష్ చేశాను అనమాట మిక్సీలో, అంటే కొంచెం కోర్స్గా, అంటే మరి మెత్తగా పొడి కాకుండా కొంచెం రఫ్గా అనమాట. తర్వాత ఇదేమో రెడ్ పాప్రికా అండి. సో ఈ రెడ్ పాప్రికా వాడవచ్చు, లేదంటే మీరు చిల్లీ ఫ్లాక్స్ దొరుకుతాయి మనకి, చిన్న చిన్న గింజలు లాంటి చిల్లీ ఫ్లాక్స్, అవి కూడా వాడుకోవచ్చు. లేదా మన ఇంట్లో రెడ్ చిల్లీని కూడా మనం వాడుకోవచ్చు. అలాగే ఈ సోయా సాస్ అండి, ఒక 4 స్పూన్లు సోయా సాస్ కావాలి మనకి. సో ఇది సింపుల్ రెసిపీ, చాలా ఈజీగా తయారు చేసేద్దాం. సో ముందు మనం వంకాయని ముక్కలు కోసేసుకుందామండి. వంకాయని మనం మెల్లగా ముచ్చి దగ్గర మొత్తం ఇట్లాగా ఎక్కువ వేస్ట్ కాకుండా మనకి ఎక్కువ వేస్ట్ కానికుండా మనం తీసేద్దాం ముచ్చుకుని, జస్ట్ లైట్గా ఇట్లా జస్ట్. ముక్కలు మనకి కొంచెం సన్నగా కోసుకుంటే బాగుంటుందండి, మరి లావు లేకుండా. మనకి ఎక్కడైనా లావు వస్తే మనం తీసేసుకోవచ్చు, ఇలా ఉంటే సరిపోతుంది, బాగానే ఉన్నాయి. సో ఇవన్నీ ఉడకడానికి మనకి కుక్కర్లో పెట్టాలండి. ఇవన్నీ మనం స్టీమ్ ఇవ్వాలి, మనం దీన్ని గిన్నెలోకి మారుస్తాను నేను. సో ఇవన్నీ కోసేసి ఏం చేస్తానంటే నేను ఒక గిన్నెలో వేసేస్తానండి. అన్నీ కోసిన ముక్కలన్నీ మనం ఒక గిన్నెలో వేసేసుకుందాం. ఇది కోసిన వెంటనే మనం పెట్టాలండి కుక్కర్లో, ఎక్కువసేపు లేట్ చేయకండి, ఎందుకంటే నల్లబడతాయి లేకపోతే మళ్ళీ వంకాయలు. ఎక్కువసేపు ఉండాలంటే వంకాయలు మనం ఉప్పు వాటర్లో వేసుకుంటే ఎక్కువసేపు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కూరలు ఉండేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకి. సో ఇది ఇలాగ మనం చేసేద్దాం. సో దీన్ని కోసేసానండి. దీన్ని మనం కుక్కర్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చేట్టుగా జస్ట్ స్టీమ్ ఇచ్చేద్దామండి. సో కొంచెం మెత్తగా అయిపోతాయి, ఎక్కువసేపు ఉంచకుండా ఒక స్టీమ్ ఇచ్చి కట్టేద్దాం. దీన్ని స్టీమ్ ఇచ్చేద్దాం, ఒక 1 విజిల్ వచ్చే వరకు స్టీమ్ ఉంటే సరిపోతుంది మనకి. సో మనకు ఇప్పుడు వంకాయలు స్టీమ్ అయ్యే లోపల మనం మిగిలిన రెడీ చేసుకుందామండి మసాలా అంతా కూడా. సో దీనికి ఏం చేయాలంటే మనం గార్లిక్ తీసుకుందాం, కొన్ని గార్లిక్. సో ఎంత ఎక్కువ తీసుకుంటే మీకు అంత మీ టేస్ట్ని బట్టి మీరు వాడుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని. సో నేను ఒక గడ్డ తీసుకుని నేను దాన్ని ఒలుచుకున్నానండి, ఇట్లా చేసాము. సో దీన్ని మనం ఏం చేయాలంటే సన్నగా తురిమేసుకుందాం దీన్ని మొత్తం. సో గార్లిక్ని తురిమేసుకున్నాం సన్నగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకుని మనం ఇవన్నీ గార్లిక్ అంతా అందులో వేసేసుకుందాం మొత్తం. సో దీంట్లో మనం ఏం చేయాలి, మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా స్ప్రింగ్ ఆనియన్. సో స్ప్రింగ్ ఆనియన్ వేసేసుకుందాం మొత్తం. దీంట్లో మనం రెడ్ పెప్పరికా కానీ లేదంటే మన రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వాడుకోవచ్చు అండి. చిన్న చిన్న ముక్కలు మిక్సీలో కొట్టుకుని కూడా వాడుకోవచ్చు, మనం ఎట్లయినా వాడుకోవచ్చు. నేను రెడ్ పెప్పరికా వాడుతున్నాను, నా దగ్గర ఉంటుంది కాబట్టి. సో దీంట్లో ఇప్పుడు నేను 4 స్పూన్లు సోయా సాస్ వాడుతున్నాను, 4 స్పూన్స్. ఎవరికైనా నాన్ వెజిటేరియన్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే దీంట్లో వాళ్ళు ఫిష్ అని ఒక సాస్ వస్తుందండి, ఫిష్ సాస్ మనకి అది దొరుకుతుంది, అది వాడుకోవచ్చు. ఇదేమో ప్యూర్ వెజిటేరియన్ డిష్. సో ఎవరికైనా నాన్ వెజ్ ఫ్లేవర్ కావాలంటే ఫిష్ సాస్ వేసుకుంటే కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. ఆ ఫ్లేవర్ అసలు డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దీంట్లో మనకి ఇది మనం నువ్వులు ఆడిపెట్టుకున్నాం కదా. సో ఈ నువ్వుల్ని మనం మీడియంగా ఆడుకున్నాము, ఆ నువ్వుల పొడిని కూడా వేస్తున్నాను నేను 2 స్పూన్లు. తర్వాత మనం
కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నామండి. సో ఈ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను మొత్తం. సో ఇదంతా కలిపి మనం ఏం చేయాలంటే ఇదంతా మనం ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. ఒక స్పూన్ తీసుకుని దీన్ని మిక్స్ చేసేస్తాను నేను. ఇప్పుడు మన వంకాయ ముక్కలు రెడీ అయిపోతున్నాయండి. విజిల్ వస్తుంది ఆల్రెడీ. దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసేద్దాం. సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుందండి, అందుకు తక్కువ వేసుకోవాలి మనం సాల్ట్. కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది, మళ్ళీ అది ఎక్కువ అయిపోతుంది మనకు సాల్ట్. సో సాస్ రెడీ అయిపోయిందండి మనకి, మిక్సర్ సాసేజీ. సో దీంట్లో మనం ఇప్పుడు ముక్కలు ఉడికిపోతున్నాయి, తీసేద్దాము. సో ఎక్కువ సేపు మీరు స్టీమింగ్ చేస్తే మెత్తగా అయిపోతాయి కాబట్టి 1 విజిల్ చేస్తే సరిపోతుందండి. తీసేద్దాము. ఇప్పుడు ఈ మిక్సర్లో మనం ఏం చేయాలంటే ఈ మసాలా మనం కలిపాం కదండి, ఇందులో మనం ఏం చేయాలంటే కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా వేసుకుందాము. ఎందుకంటే హెల్త్కి చాలా మంచిది కదా మనకి. ఆలివ్ ఆయిల్ చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ సాసేజ్ ఇప్పుడు మనం తయారు చేసిన ఈ సాసేజ్ స్పెషల్ మసాలా ఏదైతే ఉందో ఇది మనం వేరే సైడ్ డిష్లుగా డైరెక్ట్ కూడా వాడుకోవచ్చండి. మనం టేబుల్ మీద ఎప్పుడైనా మనకి ఏదైనా స్పెషల్ ఐటమ్స్ తింటుంటే కూడా దీన్ని మనం వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట దీని టేస్ట్ యాస్టీస్గానే. సో దీన్ని పక్కన పెట్టేద్దాం మనం. సో వంకాయలు తీసేద్దామండి, అయిపోయినాయి. కొంచెం హాట్ ఉంటుంది, కేర్ఫుల్ ఉండాలి మీరు, చేతులే కాలుతాయి అలవాటు లేకపోతే కొంతమందికి. సో లైట్గా తీసేసుకుందాం మనం. సో కొంచెం చల్లారనిస్తే బాగుంటుందండి ఇది మనం. సో ఈ వంకాయ ముక్కలను ఇప్పుడు ఏం చేద్దాం అంటే మనం మసాలా తయారు చేసుకున్నాం కదా, దానిలోకి మనం మార్చేద్దాం దీన్ని, వంకాయ ముక్కలన్నింటినీ కూడా. సో ఇందులోకి వేసేసి మనం కలిపేసుకోవచ్చు. సో మన డిష్ రెడీ అయిపోద్ది. కొంచెం హాట్గా ఉంటుంది, సో మీరు కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి మీరు. సో ఇవి అందులో వేసేద్దామండి ఇప్పుడు మనం. సో మీడియంగా ఉడికించుకోవాలండి, మరి పేస్ట్ లాగా అయిపోకూడదు. మీడియంగా ఉడికించుకుంటే బాగుంటుంది అనమాట. ముక్కలాగా ఉంటే మనకి తినడానికి బాగుంటుంది అనమాట. సో దీన్ని కలిపేద్దాం మనం. సో బాగా కలిసేటట్టుగా మసాలా మొత్తం బాగా ఈక్వల్ కలిసేటట్టుగా కలుపుతామండి మనం. చూస్తుంటే నోరుతుంది కదా, చాలా బాగుంటుంది ఇది టేస్ట్. ట్రై చేయండి మీరు అందరు ఇంట్లో, చాలా బాగుంటుంది అనమాట. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మన కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసేయచ్చు మనం చాలా ఈజీగా. దీని ఒక 2 మినిట్స్ మనం అలా వదిలేస్తే ఏమవుతుందంటే మనం ఉప్పు మసాలా అన్నీ కలిపాం కదా, సో ముక్కలన్నీ కూడా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో డిష్ రెడీ అయిపోతుంది మనకి. సో దీన్ని మనం ప్లేట్లోకి మార్చేసుకుందాం, వేరే ప్లేట్లోకి చేంజ్ చేసేస్తాను. సో దీని మీద మనం కొంచెం డ్రెస్సింగ్ చేసేసుకుందాం ఇప్పుడు. సో నువ్వుపొడిని లైట్గా మనం స్ప్రింకిల్ చేసేసుకుందాం. దీని మీద మనం కొత్తిమీర వేసేసి కొంచెం అలంకరించు. సో వంకాయ సాసేజ్ రెడీ అయిపోయిందండి. చాలా ఎమ్మిగా ఉంటుంది టేస్ట్ ఇది. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న మన కిచెన్లో ఉండే వస్తువులతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది ఓన్లీ మనం స్టీమ్ చేసాం వంకాయని, అలాగే ఆలివ్ ఆయిల్ వాడాము. సో ఇట్స్ చాలా బాగా మంచి హెల్తీ డిష్ అనమాట ఇది. సో ఎక్కడ కానీ ఫ్రైస్ కానీ ఏమీ మనం వాడలేదు, ఫ్రై చేయలేదు ఎక్కడ కూడా. సో చాలా హెల్తీగా ఉంటుంది, హెల్తీ డిష్ ఇది. సైడ్ డిష్ కింద వాడవచ్చు మీరు, చపాతీలు తినేటప్పుడు, రొట్టెలు తినేటప్పుడు, అలాగే రైస్ తినేటప్పుడు కూడా, పలావ్లో కూడా సైడ్లో మనం స్టార్టర్ కింద తినవచ్చు, సైడ్ డిష్ కింద వాడవచ్చు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు. సో ఈ డిష్ ట్రై చేయండి. పెప్పర్ ఎవరైనా కావాల్సి వచ్చి ఉంటే మిరియాల పొడిని కూడా జల్లుకోవచ్చు మీరు, కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే టేస్ట్ కోసం. సో ఈ డిష్ మీకు నచ్చితే తప్పకుండా 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటారు, మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళు అవుతారు మీరు. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, లైక్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. కొత్త వీడియో వచ్చినప్పుడు మీకు కంపల్సరీ నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వీడియో మిస్ కాకుండా ఉంటారు. కొత్త వీడియోలు చాలా వస్తున్నాయి మన ఛానల్లో, గార్డెన్ సంబంధించి కానీ లేదా కుకింగ్ సంబంధించిన కానీ, అలాగే హెల్త్ రిలేటెడ్ టాపిక్స్ వీడియోస్ కూడా రాబోతున్నాయి త్వరలో. సో చాలా మంచి వీడియోలు రాబోతున్నాయి, మీరు మిస్ కాకుండా ఉంటారు. సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే.